రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడవైన ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తి కలిగిన దేవుడా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా, మారనివాడా, మార్పు చెందనివాడా, మహిమా స్వరూపుడవైన యేసుక్రీస్తు ప్రభువా, మీకే వందనాలు, మీకే స్తోత్రాలు, మీకే స్తుతులు చెల్లిస్తున్నాను. గడిచినటువంటి కాలమంతయు కాచి కాపాడి భద్రపరిచి బలపరిచి క్షేమమును ఆరోగ్యమును ఆయుష్ను మీరు మాకు దయచేసినందుకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినమును చూడక, ఈ సమయమును చూడక ఎంతోమంది నశించిపోయారు, ఎంతోమంది గతించిపోయారు. ప్రభువా, కాలగర్భములో కలిసిపోయారు. మీరైతే మమ్ములను మీ కృపగలిగినటువంటి రెక్కల నీడలో భద్రపరిచిన విధానమును బట్టి మీకే మహిమ కలుగునుగాకని ప్రార్థన చేస్తున్నాను. మీ నామమునకు మహిమ కలుగునుగాక. మా అపరాధములను మన్నించండి, మా పాపదోషములను క్షమించండి. మా జీవితాలను ప్రభువా మీలో కట్టమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ ఘనమైనటువంటి గంభీరమైనటువంటి నామమునకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా ప్రార్థనలు ఆలకించండి ప్రభా. ప్రార్థన కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు ప్రభా. వారి వినికిడిలో దీవెనకరంగా మీరు మార్చమని మీ సన్నిధానములో ప్రార్థన చేస్తున్నాను. ప్రతి బంధకాలు, ప్రతి అవరోధాలు, ప్రతి అడ్డంకులైన ప్రతి ఆటంకాలను తొలగించమని ప్రార్థనలు ఆలకించి నాయనా మీ నామానికి మహిమను తెచ్చుకోవలసిందిగా మీ సన్నిధానములో ప్రార్థన చేస్తున్నాము. నాయనా, జీవితములో సంతోషము లేక సమాధానము లేక ఉన్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. నెమ్మది లేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకోండి. యేసయ్య నామములో వారిని మీరు దర్శించండి. నెమ్మది చేత నింపండి, సమాధానముతో నింపండి, సంతోషము చేత నింపండి. పరిశుద్ధాత్మ దేవుడా, మీకు వందనాలు. మా రాజా, మా దేవా, మా ప్రభువా, మీకే మహిమ కలుగునుగాక. మీ అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి ఘనమైనటువంటి బలమైనటువంటి మీ కార్యాలను మీరు జరిగించండి ప్రభా. నెమ్మది లేని బిడ్డలకు నెమ్మదిని ప్రసాదించండి. సమాధానము లేని బిడ్డలకు సమాధానము దయచేయండి ప్రభా. వారిలో ఉన్నటువంటి ఆ డిప్రెషన్ అంతటిని తొలగించండి. డిప్రెషన్ నుంచి విడుదల కలుగ చేయి. మీ శక్తి చేత నింపండి, మీ బలము చేత నింపండి, మీ కృప చేత నింపవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. జీవాధిపతివైన దేవా, ఉద్యోగాలు లేక బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తు నామములో వారు ఉద్యోగాలు పొందుకొందురుగాక నాయన. యేసుక్రీస్తు నామములో వారు ఉద్యోగాలు పొందుకొందురుగాక నాయన. ప్రభా, ఉద్యోగములు అనుగ్రహించండి అయా, ఉద్యోగములు దయచేయమని మీ సన్నిధానములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకే మహిమ కలుగునుగాక. కొంతమంది ఉద్యోగాలు లేవు, రావట్లేదు అనేటువంటి అయా విషయంలో ఆత్మహత్యలకు గురవుతున్నారు తండ్రి. వారిని మీరు దర్శించు నాయన. వారి ఆత్మహత్య తలంపుల నుంచి విడుదల కలగచ్చేయి. వారి ఆత్మహత్యల నుంచి విడుదల కలగచ్చేయి. ఆత్మహత్యలు చేసుకొనకుండానట్లుగా మీరు కృప చూపించండి. దైవమా, నీకు వందనాలు. మీ ఘనమైన కార్యాలను, మీ గొప్ప కార్యాలను మీరు జరిగించమని మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. పరిశుద్ధాత్మ దేవుడా, అదేవిధంగా అనేక మంది ప్రభా సంతానము లేని బిడ్డలు ఉంటూ ఉన్నారు నాయన. సంతానము లేక బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు. వారికి గర్భఫలము దయచేయండి, వారికి సంతానమును దయచేయండి. యేసయ్య నామములో వారు సంతానమును పొందుకొందురుగాక. యేసయ్య నామములో వారు సంతానమును పొందుకొందురుగాక. ఎందు నిమిత్తమైతే వారు సంతానమును పొందుకోలేకపోతున్నారు, గర్భము రావట్లేదో, గర్భఫలము కలిగి నాయన పొందుకోవట్లేదో నాయన, ఆ విషయాలలో మీరు క్రమపరచండి తండ్రి. బిడ్డలను ముట్టండి ప్రభువా, బిడ్డలను తాకండి. యేసయ్య నామములో మీ ఘనమైన కార్యాలు జరుగునుగాక, అద్భుతాలు జరుగునుగాక, గర్భము తెరవబడునుగాక నాయన. వారి లోపాలను తీసివేయండి, వారి బలహీనతలను తీసివేయండి, వారిలో ఉన్నటువంటి శాపాలను కొట్టివేయవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. జీవాధిపతివైన దేవా, నీకు వందనాలు. కామెంట్స్లో
ప్రార్థన అవసరతలు తెలియజేస్తున్నటువంటి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరతలు తీర్చండి. సుదర్శన్ కుమార్ గారిని బట్టి వందనాలు అయ్యా తండ్రి, మీకు వందనాలు అయ్యా తండ్రి, మీకే స్తోత్రాలు. సత్యవతిని బట్టి వందనాలు ప్రభా, రాజుగారిని బట్టి వందనాలు. ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని పేరు పేరు వరుసన దీవించండి, పేరు పేరు వరుసన ఆశీర్వదించండి అయ్యా. వారి కుటుంబాలలో, వారి వ్యక్తిగత జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి విధమైన అడ్లు, ఆటంకాలు, అవరోధాలను తొలగించండి, అడ్డంకులను తీసివేయండి. మీ ఘనమైన కార్యాలు, మీ గొప్ప కార్యాలు మీరు జరిగించి మీ నామమునకే మహిమను తెచ్చుకోవలసిందిగా ప్రార్థన మీరు ఆలకించినందుకై కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప కార్యాలు జరిగించండి, ఉన్నతమైన కార్యాలు జరిగించి మీ నామమునకే మహిమను తెచ్చుకోవలసిందిగా మీకే కృతజ్ఞతలు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ యేసు ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనందరినీ, మన కుటుంబాలను వర్ధిల్ల చేయునుగాక. ఆమెన్, ఆమెన్.